హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మా ఛానల్లో రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ అయితే ఇచ్చేస్తుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 41 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య జరిగిన లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీసుకుందామని అయితే చూస్తుంది. దట్టు ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక మరైపు ముంబై ఇండియన్స్ కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తుంది. సో సీరియల్గా వీళ్ళైతే 3 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. సో చాలా పాజిటివ్ అయితే వీళ్ళైతే ఉంటారు. ఇక మరైపు ఎస్ఆర్హెచ్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే వీళ్ళకైతే ప్లేఆఫ్స్కి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఉప్పల్లో జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్, ఖచ్చితంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉంటుంది. లాస్ట్ సీజన్లో మనం చూస్తున్నాం వీరిద్దరి మీద జరిగిన మ్యాచ్లో ఏ విధంగా అక్కడ హై స్కోరింగ్ మ్యాచ్ జరిగిందో. సో అలాంటి మ్యాచ్ చూసే అవకాశం కూడా మనకైతే కలుగుతుంది. ఇక ఇక్కడ మొత్తం 81 మ్యాచెస్లో 35 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 46 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 163 అయితే ఉంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 24 మ్యాచెస్లో 10 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, 13 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది, 1 మ్యాచ్ టై అయింది. సో హెడ్ పరంగా చూసుకుంటే మరి స్లైట్ ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ సీజన్ అయితే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీమ్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ టేబుల్లో 9th ప్లేస్ అయితే ఉంది. 7 మ్యాచ్లో 2 గెలిచిలు, 5 అయితే ఓడిపోయిళ్ళు, 4 పాయింట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఎస్ఆర్హెచ్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ పడుతుంది. ఓపెనింగ్లో చూసుకుంటే చాలా బెటర్ రాణిస్తున్నారు. బట్ వీళ్ళిద్దరి పైన ఎక్కువ డిపెండ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం బ్యాటింగ్ మొత్తం మిగతా వాళ్ళు మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నారు. హెడ్ అండ్ అభిషేక్ దగ్గర నుంచి ఈ మ్యాచ్లో కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఇక్కడ జరిగిన మ్యాచ్లో అగైన్స్ట్ పంజాబ్ కింగ్స్ ఏ విధంగా రాణించిందో. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు, అదే నాక్స్ కంటిన్యూ చేస్తారు అనుకున్నాం. బట్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి 20s 30s వస్తున్నప్పుడు కూడా ఇతను కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మిడ్ ల్యాండర్లో చూసుకుంటే ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో వేరే ఒకను లాస్ట్ ట్రాక్ ఉంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక అంకిత్ వర్మ చాలా బెటర్ రాస్తున్నాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా. ఇక హెన్రిచ్ క్లాసన్ గత సీజన్లో హెన్రిచ్ క్లాసన్ ఏ విధంగా ఆడిందో మనకు తెలుసుగా. మరి అలాంటి నాకు కూడా మనకైతే కనవలేదు. మరి ఈ మ్యాచ్లో అలాంటి నాకేమైనా వస్తుంది అనేది కూడా చూడాలి. ఇక తర్వాత అభినవ్ మనోహర్ కూడా మనకైతే కనబడుతున్నాడు. ఇక బౌలింగ్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ చాలా బెటర్ రాణిస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. ఇక ఇతనితో పాటు హర్షల్ పటేల్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. వీళ్ళిద్దరు మిగిలిస్తే మాత్రం మిగతా మొత్తం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నారు. టూ మనీ రన్స్ లీగేస్తున్నారు, వికెట్ కూడా తీస్తలేరు. సో ఆ విధంగా అయితే డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది బౌలింగ్లో. ఇక ఈ మ్యాచ్లో మరి ఏమైనా మార్పు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రాన్స్ సైడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 ఇషాన్ కిషన్ ఆర్ సామ్రన్ రవిచంద్రన్. ఇక 4లో నితీష్ ఆర్ సామ్రన్ రవిచంద్రన్. 5లో హెన్రిచ్ క్లాసన్. 6లో అనికేత్ వర్మ. 7లో అభినవ్ మనోహర్. 8లో ప్యాట్ కమిన్స్. 9లో హర్షల్ పటేల్. 10లో మొహమ్మద్ షమి. 11లో రాహుల్ చహర్ ఆర్ జీసన్ అన్సారీ. ఇంపాక్ట్ ప్లేయర్ ఇషాన్ మలింగా. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా నడుతుంది. మొత్తం ప్లేయింగ్ 11 సెట్ అయిందని చెప్పొచ్చు. వీళ్ళదైతే అందరు కూడా ఫామ్లోకి వచ్చిళ్ళు. రోహిత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు. దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ ఓపెనింగ్లో మంచిగా ఎత్తున్నారు. బుమ్రా ఉన్నాడు అక్కడ. సో ఓవర్లో చూసుకుని కంప్లీట్ టీమ్గా నడుతుంది. రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా రాణించిండో. సో ఈ మ్యాచ్లో కూడా అదే నాకు కంటిన్యూ చేయాలని ఇతను చూస్తాడు. ఇక తర్వాత రేయన్ రికిల్టన్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో ఓపెనింగ్లో చూసుకుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచిగా నడుతుంది. ఇక వీళ్ళకి తర్వాత అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా రాణించిండో.
సో ఈ మ్యాచ్లో కూడా అదే నాకు కంటిన్యూ చేయాలని ఇతను చూస్తాడు. ఇంకా తర్వాత వీళ్ళకి తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ కూడా అతనికి హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. సో అతని దగ్గర నుంచి కూడా మంచి నాకైతే ఎక్స్పర్ట్ తెస్తున్నారు. ఇంకా హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తర్వాత విల్ జాక్స్ ఉన్నాడు, నమన్దీర్ ఉన్నాడు. సో వీళ్ళకి చాలా డీప్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా చాలా బెటర్ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి వీళ్ళకైతే. అక్కడ చాలా ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. స్పిన్నర్లలో కొంచెం వీక్గా కనబడుతున్నప్పుడు కూడా కరణ్ శర్మ ఇంజూర్ అయింది. మరి అతని ప్లేస్లో విఘ్నేష్ పుత్రికి ఏమైనా ఛాన్స్ తర్వాత కూడా చూడాలి. లేదంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం అశ్విన్ కుమార్, అతనితో కూడా వీళ్ళ ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ యూనిట్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. బుమ్రా మనకు తెలుసుగా మరి ఇలాంటి బౌలర్. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా మనకి స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ రయాన్ రికిల్కర్. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో విల్ జాక్స్. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో నమన్దీర్, నెంబర్ 8లో మిచెల్ సాట్నర్, నెంబర్ 9లో దీపక్ చహర్, నెంబర్ 10లో ట్రెంట్ బౌల్ట్, నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ వేరే కరణ్ శర్మ, విఘ్నేష్ పుత్రారు, అశ్విన్ కుమార్. ఒకవేళ కరణ్ శర్మ ఫిట్ అయితే మాత్రం అతను ఆడతాడు. ఓవరాల్గా చూసుకుంటే చాలా డెడ్లీగా కనబడుతుంది. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళ దాంట్లో. సో ఆ విధంగా అయితే మనకైతే కనబడుతుంది టీం మాత్రం. ఇక రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా లాస్ట్ మ్యాచ్లో రన్స్ వచ్చినాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి కూడా మంచి నాకైతే వచ్చింది. కన్సిస్టెంట్గా కూడా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. సో ఎటు చూసినా కానీ చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ చేసిందో. సో ఈ మ్యాచ్లో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లో కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.